కాకినాడ శివాలయంలో ఇవాళ ఆల్మోస్ట్ చాలా మటుకు తొక్కిసలాటగా ఉంది. లోపల కొంచెం తగ్గిన తర్వాత లోపలికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంది. గమనించండమ్మా, ప్రతి ఒక్కరు గమనించండి. కంగారు పడకు, నలుగుతారమ్మా. స్వామివారి దర్శనం చేసుకోవడానికి కంగారు పడకండి. స్వామివారి దర్శనం అందరికీ ఉంటుంది, దయచేసి గమనించండి. ఓం నమఃశివాయ. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. దర్శన భక్తులు బయటకు వెళ్ళాలండి. దయచేసి దర్శనం అయిపోయిన భక్తులు నవగ్రహాలండి, అందరూ దండం పెట్టుకోండి, ఇవి చాలా పవర్ఫుల్.
మొత్తానికి ఈశ్వరుడి దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది నాకు మా అమ్మగారికి. మీకు చాలా మటుకు ట్రై చేశాను కానీ లోపలైతే తీనివ్వలేదు. వేరే ఫొటోస్ ఉన్నాయి, అవి నేను మీకు చూపిస్తాను. నేను కాకినాడలో నెలకొన్నటువంటి స్వయంభూ క్షేత్రము, శివక్షేత్రము, శివాలయం, దేవాలయం వీధిలో ఉంది. ఇంచుమించుగా 300 ఏళ్ల క్రితం స్వామి ఆవిర్భవించారు. ఇక్కడ స్వామిని మీరు సేవించడం మొదలుపెట్టిన కొద్ది రోజులకే కనీసం మీరు ఒక 3 చండీ ప్రదక్షిణాలు చేసినా కూడా 41 రోజుల పాటు అనుకున్న సంకల్పం ఏదైనా అయ్యి తీరాల్సిందే. ఇది నా స్వానుభవంతో చెప్తున్నాను. ఇక్కడే బ్రహ్మసూత్రంతో సహితమైనటువంటి మల్లికార్జున స్వామిని కూడా ప్రతిష్టాపన చేశారు. నాళం వారు పూర్వీకులు చేశారు. స్వామి ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళకి 1 కోటి రెట్ల ఫలితం వస్తుంది, బ్రహ్మసూత్రంతో ఉన్నటువంటి శివలింగాన్ని దర్శనం చేసుకున్న వాళ్ళు. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ వెలిసినటువంటి కాకినాడలో దేవాలయం వీధిలో నెలకొన్నటువంటి ఈ యొక్క శివాలయంలో తప్పనిసరిగా అందరూ కూడా దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాము. జై గురుదేవ్. సో అది ఫ్రెండ్స్, మొత్తానికి మా మదర్ మీ అందరికీ కూడా ఈ కాకినాడలో ఉండే శివాలయంలో ప్రతిష్ఠించిన ఈ లింగం యొక్క విశిష్టత అయితే మీ అందరికీ తెలియజేశారు. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ అందరి ముందుకు మళ్ళీ మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్. జై హింద్.